హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం ప్లెయిన్ జాకెట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూద్దాం. ముందు వీడియోలో కటింగ్ చూసాం కదా! ఇదొచ్చేసి నాకు 3 డేస్ గ్యాప్ వచ్చిందండి. వీడియో వేయలేకపోయాను. ఇప్పుడొచ్చేసి మీరు స్టిచ్చింగ్ చూసేయండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మనము స్టిచ్చింగ్ కటింగ్ వీడియో చూసాం కదా! దాని వెంటనే స్టిచ్చింగ్ వీడియో పెట్టాలనుకున్నాను, పెట్టలేకపోయాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ అనేది స్టిచ్ చేస్తున్నానండి. హ్యాండ్ వచ్చేసి మనకి చంక పీసులు జాయింట్ పడుతుంది కదా! ఒక సైడ్ వచ్చేసి మనం 2 సైడ్‌లు కాకుండా ఒక సైడ్ వచ్చేలాగా ఇలా కటింగ్ చేసుకున్నాం కదా! దానికోసం వచ్చేసి ఇలా నేను జాయింట్ పెట్టేస్తున్నాను. మనకి 7.5 ఇంచుల వరకు 7.5 వరకైతే చంక లూజు జాయింట్ పడ్డదండి. 7.5 దాటిందంటే మనకి చంక పీసులు అనేవి జాయింట్ పడతాయి. ఇలా జాయింట్ పడేటప్పుడు మనము చూసుకోవాలి. తక్కువ పడితే ఒక సైడే వేసుకోవాలి. మరీ ఎక్కువగా పడుతుందంటే 2 సైడ్‌లు వచ్చేలాగా వేసుకోవాలి. ఇదొచ్చేసి నాకి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక సైడు హ్యాండ్ జాయింటింగ్ వచ్చేలాగా ఇలా జాయింట్ పెట్టేసుకున్నాను. మరి 40 సైజ్ అలా అయితే 2 సైడ్‌లు వచ్చేలాగా వేసుకోండి. ఇలా ఒక సైడ్ వేయడం వల్ల మనకి హ్యాండ్ అనేది మనం పేపర్ అనేది కట్ చేసుకోకుండా కటింగ్ చేసుకోగలము. అలా 2 సైడ్‌లు అయితే కంపల్సరీ మనము ఒక పేపర్ అనేది కట్ చేసుకోవాల్సొస్తుంది హ్యాండ్ షేప్ అనేది. ఇలా ఒకదానికొచ్చేసి నేను చంక పీస్ జాయిన్ చేశాను కదా! అలానే రెండో దానికి కూడా జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేసేటప్పుడు మీరు ఒక 1/2 ఇంచు క్లాత్ ఉండేలాగా చూసుకోండి. అలా కాకుండా చివర్లో జాయిన్ చేశారంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనం టైట్‌గా వేసుకుంటాం కదా! పిక్కుపోతుంది. కాబట్టి ఒక 1/2 ఇంచ్ అన్నా క్లాత్ సపోర్ట్ ఉండేలాగా చూసుకొని జాయింట్ పెట్టుకోండి. ఇలా రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేశాం కదా! ఇలా చేసిన తర్వాత ఒక సైడ్ వచ్చేసి మనకి హ్యాండ్ షేప్ పూర్తిగా వచ్చింది కదా! ఇలా దీనిపైన ఉంచుకొని ఈ ఫస్ట్ మనము పూర్తిగా వచ్చిన హ్యాండ్ షేప్ అమ్మడి ఇది జాయింట్ పెట్టుకున్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మీడియం సైజ్ వరకు మనకి ఆప్షన్ ఉంటుందండి. మరి పెద్ద సైజ్ 42 సైజ్ అయితే మనకి 2 సైడ్‌లు జాయింట్ పడుతుంది. కాబట్టి చూసి కట్ చేసుకోండి. ఇలా జాయింట్ పెట్టిన తర్వాత మనం ఇది వచ్చేసి ప్లెయిన్ జాకెట్ కాబట్టి హెమ్మింగ్ చేసుకుంటాం. ఇలా హెమ్మింగ్ చేసుకునేటప్పుడు మన కింద 1 ఇంచ్ ఖర్చు పోనిచ్చుకున్నాం కదా! ఆ 1 ఇంచ్‌లో పావు ఇంచ్ అనేది ఇలా కింద ఫోల్డ్ చేశాను. ఇలా చిన్న ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. అలానే రెండో హ్యాండ్‌కి కూడా ఈ ఫోల్డింగ్ అనేది పెట్టేస్తున్నాను. మీకు ఈ టైలరింగ్ వీడియోస్ చూడాలనుకుంటే కొంచెం ఇంట్రెస్ట్‌గా చూడండి, త్వరగా వస్తుంది. అలా కాకుండా చికాకుగా చూసారంటే 1, 2 సార్లు ట్రై చేసి మీరు రాలేదని వదిలేస్తారు. అలా కాకుండా కొంచెం ఇంట్రెస్ట్‌గా మనం ఖాళీగా ఉన్న టైంలో కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చూసామంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు చాలా వరకు సెంటర్‌లకి వెళ్ళట్లేదు. యూట్యూబ్‌లో చూసే నేర్చుకుంటున్నారు. మీరు కూడా నేర్చుకోగలరు. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టేసి మీరు ఫ్రీగా ఉన్న టైంలో చూడండి. వర్క్ ఉన్న టైంలో చూసడం పెట్టారంటే స్కిప్ చేస్తూ వెళ్ళిపోతారు వర్క్ టెన్షన్‌లో. అలా కాకుండా ఫ్రీ టైంలో చూసారంటే ఒక హాఫ్ అన్ అవర్ చూసినా చాలండి మీరు. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే త్వరగా నేర్చుకోగలరు. ఇలా నేను పావించి మందంతోటి ఒక ఫోల్డింగ్ పెట్టాను కదా! తర్వాత వచ్చేసి మనం ముప్పావు ఇంచు మందంతోటి మళ్ళీ ఒక ఫోల్డింగ్ అనేది పెట్టాము. ఇలా ఫోల్డింగ్ పెట్టిన తర్వాత హ్యాండ్ అనేది మెజర్ చేస్తున్నాను. ఇలా మెజర్ చేస్తే పైన నాకు 3 పాయింట్లు అనేది ఉంది. అది వచ్చేసి నేను హ్యాండ్ జాయింటింగ్ కోసం ఉంచేసుకున్నాను. ఇలా చేసిన తర్వాత నేను వచ్చేసి ఫస్ట్ ఎప్పుడు నేను చంకలో లోతు తీయనండి, కన్ఫ్యూజ్ అవుతామన్నట్లు. ఇలా హ్యాండ్ మొత్తం రెడీ అయిన తర్వాత 2 ఉల్టా పార్ట్లు ఒకదానిపైన ఒకటి కానీ 2 సీదా పార్ట్లు ఒకదానిపైన ఒకటి ఉండేలాగా ఇలా పెట్టేసుకొని ఈ లోతు అనేది తీస్తాను. ఇలా ఈ లోతు తీసినప్పుడు మనకి ఈ షేప్లో వస్తేనే మనకు కరెక్ట్గా వచ్చిందని ఐడియా వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి మీరు లోతు తీసేటప్పుడు ఇలా వస్తుందో రాలేదో అనేసి. ఇలా లోతు కట్ చేసిన తర్వాత చిన్న కటింగ్ ఇచ్చుకున్నాను. అది మనం హ్యాండ్ ఫ్రంట్ సైడ్ వేయడం కోసం, గుర్తుండడం కోసం అన్నట్లు నేను అలా కటింగ్ ఇచ్చుకుంటాను. అలా కటింగ్ అన్న ఇవ్వండి, లేదంటే మార్కర్ తోటి మార్కింగ్ పెట్టుకోండి. హ్యాండ్ పూర్తయిపోయింది కదా! తర్వాత వచ్చేసి మనము బ్యాక్ పార్ట్‌కు పట్టి వేస్తాం కదండీ కింద. ఆ బ్యాక్ పట్టీని అనేది 2 పీసెస్‌గా ఉంటే ఇలా జాయింట్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నేను కోరన్స్‌ల దగ్గర కట్ చేసుకున్నాను కదా! ఇలా జాయింట్ పెట్టేస్తే సరిపోతుంది. అలా కాకుండా మనం ఎక్కడైనా కటింగ్ చేసుకున్నామంటే ఫోల్డింగ్ పెట్టుకునే అవసరం ఉంటుంది. ఇది వచ్చేసి కోరన్స్‌లు ఉన్నాయి కాబట్టి నేను ఫోల్డింగ్ పెట్టలేదండి. తర్వాత వచ్చేసి బ్యాక్‌లో మనం డాట్స్ వేస్తాం కదా! ఆ డాట్స్ వచ్చేసి ఇక్కడ 1½ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా మిడిల్‌కి ఫోల్డ్ చేశాను. ఇలా మిడిల్‌కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కటింగ్ ఇచ్చుకున్నామంటే మనకి డాట్స్ ఎక్కడ వేయాలనేది ఐడియా వస్తుంది. అలా లేదంటే షోల్డర్ సెంటర్ ఫోల్డింగ్ పెట్టుకున్నా మనకొస్తుంది. ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ వెడల్పు, 4 ఇంచెస్ లెంత్ అనేది వేస్తున్నాను ఈ డాట్ అనేది. ఇది బ్లౌజ్ సైజుని బట్టి వేసుకోవాలండి డాటు. ఎలా పడితే అలా వేస్తే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ రాదు. మీడియం సైజుకి వచ్చేసి బ్లౌజ్ లెంత్ మరీ అంత ఎక్కువ ఏమి ఉండదు కాబట్టి 4 ఇంచెస్ వరకు వేసుకోవచ్చండి. చిన్న సైజుకి అయితే 3½ వరకు వేసుకోవచ్చు. అలా కాకుండా 40 సైజ్ అయితే 4½ వరకు కూడా వేసుకోవచ్చండి. అలా సైజుని బట్టి వేశారంటే మీకు మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనకు ఐడియా ఉండాలి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నట్లు ఐడియా ఉండిందంటే మనం మెజర్ చేసుకోకపోయినా ఈజీగా స్టిచ్ చేయగలం. ఇప్పుడు వచ్చేసి బ్యాక్‌లో డాట్స్ వేసాం కదా!
తర్వాత వచ్చేసి మనం ముందుగా 2 పీసెస్‌గా ఉన్న పట్టీని జాయిన్ చేసుకున్నాం కదా! ఆ పట్టీని దీనిపైన ఉంచేసుకొని బ్లౌజ్ పైన ఒక పావు ఇంచ్ మందంతోటి ఇలా ఖర్చు ఉంచుకొని జాయిన్ చేసుకోండి. ఇలా జాయిన్ చేసేటప్పుడు మనం బ్యాక్‌లో డాట్స్ దగ్గర కూడా ఫోల్డింగ్ పెట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆ బ్యాక్‌లో డాట్ పట్టినప్పుడు క్లాత్ అనేది పట్టేస్తాం కదా! దానివల్ల మనకు హెమ్మింగ్ చేసినప్పుడు ప్రాబ్లమ్ కాకుండా పైన మనం జాయిన్ చేసే పీస్‌ని కూడా అక్కడ ఫోల్డింగ్ పెట్టేస్తే మనం బ్లౌజ్ ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా ఫ్రీగా ఉంటుంది. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఈ ఖర్చు పార్ట్ కింది సైడ్ కానీ ఈ పైన కుట్టు అనేది వేయాలి. ఈ కుట్టు వచ్చేసి మనము జాయిన్ చేసిన బెల్ట్ పార్ట్ మీద పడేలాగా వేసుకోండి. ఇలా జాయిన్ చేసాం కదా! దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం లూజ్ కుట్టు అనేది వేసుకోవాలి చివర్లో. ఇలా లూజ్ కుట్టు వేయడం వల్ల మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది హెమ్మింగ్ పెట్టిన తర్వాత ఈ కుట్టు అనేది తీసేసుకుంటామండి. ఓన్లీ రఫ్గా మనము ఆ పట్టీ అనేది అటు ఇటు జరగకుండా వేసుకుంటాం. అంటే హెమ్మింగ్ ఫినిషింగ్ నీట్‌గా రావడం కోసం ఈ కుట్టు అనేది వేస్తాం. ఇదైతే లాంగ్‌లో పెట్టి వేసుకోండి. ఇలా లాంగ్‌లో పెట్టి వేసుకోవడం వల్ల మనం ఇప్పేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఇది హెమ్మింగ్ పెట్టేసుకొని ఆ పట్టీ ఇప్పేసుకోండి. ఆ కుట్టు అనేది ఇప్పేసుకోండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా! తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా! మన సేప్ పట్టీలు అనేది డబల్ ఫోల్డ్ వచ్చాయి కదా! దీని మిడిల్‌లో వచ్చేసి మరొక క్లాత్ అనేది పెట్టేసుకొని మనము దీన్ని జాయిన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఇలా చేస్తున్నామండి. లైనింగ్ బ్లౌజ్ అయితే 2 లైనింగ్ పీసెస్ వస్తాయి. ఒకటి మెయిన్ పీస్ వస్తది. ఇది వచ్చేసి మొత్తం అదే బ్లౌజ్‌లోనే వచ్చిందండి. ఇలా మిడిల్‌లో పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి మనకు క్రాస్ బెల్టుల కోసం 3 పీసెస్ తీసుకుంటాం కదా! 3 లేయర్లు అలా ఈ 3 లేయర్లను కలిపి ఇలా జాయింట్ పెట్టేస్తున్నాను. ఈజీ అండి. మీరు నార్మల్ బ్లౌజ్ నేర్చుకున్నా అంటే లైనింగ్ బ్లౌజ్ 1, 2 వీడియోలు చూసినా వచ్చేస్తుంది. మెయిన్‌గా నార్మల్ బ్లౌజ్ కుట్టడం రావాలి మనకి. ఇలా జాయిన్ చేసిన తర్వాత 2 మనం ముందు సైడ్ వచ్చే పార్ట్‌లను ఇలా ఎదురెదురుగా ఉంచుకొని చెక్ చేసుకోవాలి. మనం క్రాస్ బెల్ట్ కరెక్ట్‌గా కుట్టామా లేదా అనేసి. ఇది వచ్చేసి నాకు కొంచెం లైట్‌గా షేప్ తీస్తున్నానండి. నాకు ఎగుడు దిగుడుగా ఉంటే ఈ క్లాత్‌ని అనేది సరి చేసుకుంటున్నాను. ఇలా చేసిన తర్వాత ఇది ఉక్సుల సైడ్ రావాలన్నట్టు గుర్తు కోసం ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి షేప్లు అనేది సెట్ చేసుకున్నాం వీటిపైన. ఇవి వచ్చేసి మనం తీసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. వీటికి డిజైన్ ఉండదు కదా! ఉల్టా సీదా అవుతాయి. కాబట్టి ఇలా నేను మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇవి మనం షేప్లో ఎలా వేసుకోవాలనేది చూద్దాం. ఇది వచ్చేసి కొల బ్లౌజ్ తోటైనా చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీడియం సైజ్ బ్లౌజ్కి ఎంత పెట్టాలనేది అయినా ఐడియాతో అయినా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను కొల బ్లౌజ్ తోటి చూపిస్తున్నానండి. ఇలా 2½ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేశాను. అక్కడ నుంచి ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అంటే 2½ ఇంచులు ఇక్కడ డాట్ పట్టామంటే సరిపోతుంది. అంటే ఇంచు పావు లాగా. ఇలా 3 ఇంచులు పొడి వేసి 2½ ఇంచులు వెడల్పు వేసాను. ఇలా వేసి మెయిన్ డాట్ మార్కింగ్ చేసాం కదా! తర్వాత వచ్చేసి ఉక్సులు పట్టి సైడ్ వేసే డాట్ వచ్చేసి సెంటర్ చూసుకొని సెంటర్ కంటే ఒక 1/2 ఇంచ్ కిందకి ఇలా మార్కింగ్ వేసుకున్నామంటే మనకి ఇది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన ఉన్న గ్యాప్‌ని చంక సైడ్ వచ్చే డాట్‌కి కూడా ఇదే గ్యాప్ మెయింటైన్ చేసామంటే మనకి ఈ డాట్స్ అనేవి కరెక్ట్‌గా వస్తాయి. ఇలా నాకు 2½ ఇంచెస్ 2 డాట్స్ మధ్యన గ్యాప్ ఉందండి. అదే గ్యాప్‌ని ఇక్కడ చంక సైడ్ వచ్చే డాట్‌కి మార్కింగ్ చేశాను. ఇలా ఒక దానిపైన ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మరొక పీస్‌ని దీనిపైన పెట్టేసి ఇలా ట్యాప్ చేసామంటే ఇదే మార్కింగ్ మరొక పీస్‌కి కూడా వచ్చేస్తుంది కదా! మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా. ఒక దానిపైన మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. రెండో దానికి కూడా అదే మెథడ్‌లోనే ఈ మార్కింగ్ అనేది వేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మీరు ఇలా డాట్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే వేయనండి, మీకు చూపించడం కోసం వేస్తున్నాను. నేను మామూలుగా ఈ మెయిన్ డాట్ ఒకటి ఇలా షోల్డర్ సెంటర్ చూసుకొని ఇది మీడియం సైజా చిన్న సైజా అని చెక్ చేసుకొని వేస్తాను. మీడియం సైజుకి అయితే 2½ ఇంచులతోటి 3 ఇంచుల పొడవు వేస్తానండి. చిన్న సైజు అయితే 2 ఇంచులు 3 ఇంచుల పొడవు వేస్తాను. ఇలా సైజుని బట్టి వేస్తాను. కానీ మీకు అలా అర్థం కాదనేసి నేను ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ తోటి చూపిస్తున్నాను. ఇలా మెయిన్ డాట్ మనం షోల్డర్ సెంటర్కి వచ్చేలాగా వేసాం కదా! తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి సైడ్ డాట్. ఈ డాట్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కిందికి సెంటర్ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి వేస్తే సెట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి చంక సైడ్ నుంచి వచ్చే డాట్ మెయిన్ డాట్ని ఇలా పట్టేస్తే ఎక్కడ ఫోల్డింగ్ వస్తే అక్కడ మనకి చంక సైడ్ డాట్ అనేది వేసుకోవచ్చు. ఇవైతే ఏ మార్పులు ఉండవండి ఈ డాట్స్ వేసే విధానంలో. కానీ వీటి సైజులు పట్టుకోవడంలోనే బ్లౌజు బట్టి మారిపోతాయి. మామూలుగా డాట్ మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్ సెంటరే వస్తుంది. ఉక్సుపట్టి సైడ్ డాట్ సెంటర్ కంటే 1/2 ఇంచ్ కిందకి వస్తుంది. చంక సైడ్ డాట్ మెయిన్ డాట్ని పట్టేస్తే అది ఎక్కడ వస్తుందో అక్కడ వేయాలి. వాటి మధ్య గ్యాప్ మాత్రమే సైజులను బట్టి మారుతాయి. ఇలా మనం ఒక దాన్ని చేసాం కదా! ఒక ఫ్రంట్ పార్ట్ని అలా రెండో ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకున్నాం. ఇలా షోల్డర్ సెంటర్ చేసుకొని ఇలా కుట్టు వేస్తున్నాను.
ఇలా డబల్ మీద 1.5 ఇంచు, లెంత్ వచ్చేసి 3 ఇంచులు ఉండేలాగా ఇలా వేసుకుంటున్నాను. ఇలా కుట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి షోల్డర్ సెంటర్ వస్తుందా రాలేదా. రాలేదంటే క్లాత్ను కొంచెం సవరించుకున్నామంటే మనకి కరెక్ట్గా సెంటర్ వస్తుంది. అలానే ఉక్సు పట్టి సైడ్ డాట్ని కూడా ఇలా కుట్టేస్తున్నాను. చాలా ఈజీ అండి బ్లౌజు. చాలామంది భయపడిపోయి నేర్చుకోలేమన్న నిరుత్సాహంతో ఉంటారు. అలా కాదండి, ఈజీగా నేర్చుకోగలరు. మీకు నేర్చుకునే అవకాశం చాలా ఈజీ మెథడ్లో బ్లౌజ్ స్టిచ్చింగ్స్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో వీడియోస్, ఒకసారి చెక్ చేయండి. మీకు ఇలా చూసిన తర్వాత వీడియో ఏమైనా డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, నేను ఆ కమెంట్కి తప్పక రిప్లై ఇస్తాను. ఇలానే మనం మెయిన్ డాట్ ఉక్సు పట్టి సైడ్ డాట్ వేసాం కదా, తర్వాత వచ్చేసి చంక సైడ్ డాట్ అనేది ఇలా కుట్టు వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత మనం ఇలా చూస్తే కప్ సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా వీటిపైన ఒకసారి రబ్ చేసామంటే మనకి స్టిచెస్ నీట్గా ఉంటాయండి. ఇలా చూసారు కదా, ఈ కప్ సైజులో మనకి కావాల్సిన సైజ్ అనేది వస్తుంది. మనం పట్టే డాట్ని బట్టి ఆ సైజ్ అనేది మనకు తెలుస్తుంది. మీడియం సైజుకి మనకు తక్కువగా పట్టామంటే మనకి అక్కడ కప్ సైజ్ సరిపోక ఫ్రంట్ పార్ట్ నొక్కేసినట్లు ఉంటుంది. కాబట్టి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది ముందుగా నిర్ణయించుకోండి. దాన్ని బట్టే మనము ఈ డాట్స్ అనేది వేసుకోవాలి. ఇలా మనకు ఫ్రంట్ సైడ్ డాట్స్ వేయడం అయిపోయింది కదా, వీటికి సేప్ పట్టీలు అనేది అటాచ్ చేసుకుందాం. ఈ సేప్ పట్టీలు వచ్చేసి ఖర్చు పెట్టిన సైడు మనకు ముందుకు రావాలన్నట్టు పెట్టుకున్నాం కదా ఐడియా కోసం. ఇలా పెట్టేసుకొని దీనిపైన క్రాస్ బెల్ట్ని కింద పెట్టాను, బ్లౌజ్ పీస్ని పైన పెట్టాను. ఇలా పెట్టేసుకొని ఇది 1/2 ఇంచు మందం, అంటే మనం కట్ చేసేటప్పుడు 1/2 ఇంచు క్లాత్ ఉండేలాగా కట్ చేసాం కదా. ఇలా కట్ చేసుకొని ఇక్కడ మెయిన్ డాట్ని ఇలా సైడ్ ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్టు వేసుకున్నాను. అలానే రెండో దానికి కూడా సేమ్ అలానే. అది వచ్చేసి క్రాస్ బెల్ట్ కింద ఉంది, బ్లౌజ్ పీస్ పైన ఉంది కదా. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ కింద ఉంటుంది, క్రాస్ బెల్ట్ అనేది పైన ఉంటుంది. ఇలా పెట్టేసుకొని దీనికి కూడా 1/2 ఇంచు మందం ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ మిడిల్లో డాట్ అనేది సైడ్ ఫోల్డింగ్ చేసేసి కుట్టు వేస్తున్నాను. ఇలా జాయిన్ చేసాం కదా, వీటి కోసం వచ్చేసి 2 పీసెస్ అటాచ్ చేశాను. ఒక పీస్ ఇలా వదిలేసాను కదా, దీంట్లోకి మన బ్లౌజ్ని మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసి ఆ చివర ఈ చివర ఉన్న ఖర్చు పాటును పట్టేసుకొని కుట్టేసామంటే ఈ ఖర్చు లోపలికి వెళ్తుంది, మన బ్లౌజ్ పీస్ బయటకు వచ్చేస్తుంది లాగినప్పుడు. అంటే మనం ఖర్చు కనిపించకుండా ఇన్విజిబుల్లో ఈ క్రాస్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాం. మీకు స్టార్టింగ్లో ఇలా రాలేదంటే నార్మల్గా కుట్టేయండి. మీకు బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా కుట్టడం వచ్చిన తర్వాత ఈ ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ అనేది ట్రై చేద్దరు. లేదు మాకు కన్ఫ్యూజ్ లేదంటే ఒకేసారి నీట్గా నేర్చుకోండి. నేను స్టార్టింగ్లో అయితే మామూలుగా నేర్చుకున్నానండి, కొంచెం నాకు కుట్టడం వచ్చిన తర్వాత ఇన్విజిబుల్ ఎలా వేస్తారనేసి అది తర్వాత నేర్చుకున్నాను. ఇలా సేప్ పట్టి జాయిన్ చేసాం కదా, రెండో దానికి కూడా సేమ్ అలానే అండి. ఈ బ్లౌజ్ పీస్ మొత్తాన్ని లోపలికి ఇలా రోల్ చేసేసి 2 సేప్ పట్టి కొనల్ని ఇలా పట్టేసుకొని కుట్టు వేస్తున్నాను. ఈ కుట్టు వచ్చేసి 1/2 ఇంచు ఉండేలాగా వేసుకోండి, ఎందుకంటే మనం కటింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచు ఖర్చు పెట్టేసుకున్నాం కదా, ఎంత ఖర్చు వదులుకున్నామో ఆ ఖర్చు ఈవెన్గా ఉండేలాగా వేసుకోవాలి. తక్కువ వేసామంటే బ్లౌజ్ పొడవైపోతుంది, ఎక్కువ వేసామంటే ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది. కాబట్టి మనం ఎంత ఖర్చు పెట్టుకున్నామనే ఐడియాతోటి ఈ జాయింటింగ్ అనేది వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇలా బ్లౌజ్ పీస్ని బయటికి లాగేసాం కదా, బ్లౌజ్ వచ్చేసి బయటకు వచ్చింది, ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయింది. చూడ్డానికి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇక్కడ నాకు ఒక 1/2 ఇంచు క్రాస్ బెల్ట్ మిగిలితే కట్ చేసేస్తున్నాను. ఇలా పూర్తయిపోయింది కదా, వీటి కోసం వచ్చేసి మనం ఉక్సు పట్టి కాజా పట్టి అనేది కుట్టేసుకున్నాం. మన ఛానల్లో వీడియోస్ కొన్ని చెక్ చేయండి, అవి మీకు నచ్చినాయి యూజ్ అవుతాయనే లాగుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. అలానే ఎవరికైనా యూజ్ అవుతాయనే ఆలోచన ఉంటే వారికి మన ఛానల్ని షేర్ చేయండి, మన వీడియోస్ అనేది షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఏమైనా నచ్చితే ఫాలో అవుతారు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేశారంటే ఇది మరికొందరికి రీచ్ అవుతుంది కదా, అది చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది. అలానే మరికొందరు చూడడం వల్ల మాకు కూడా మరికొన్ని వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి కాజా పట్టి అండి. కాజా పట్టి కింది సైడ్లో పెట్టేసుకొని కుట్టు వేసాను కదా, దాన్ని తర్వాత ఇలా పైకి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేస్తున్నాను. ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత దీన్ని మిడిల్ నుంచి కూడా మరొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా మిడిల్లో కూడా ఒక కుట్టు వేసి కింద రఫ్ చేసేస్తున్నాను. కొత్త వారికి రబ్ చేయడం కరెక్ట్గా రాదండి, కాబట్టి ఓల్డ్ క్లాత్ మీద మీరు కొంచెం రబ్ చేయడం ప్రాక్టీస్ చేసుకోండి. రబ్ చేయకపోయారంటే మనం ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చినా బ్లౌజు కుట్లు అనేది విడిపోతాయి కదా. కంపల్సరీ ఫస్ట్ మీరు రఫ్న్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి కాజా పట్టి పూర్తయిపోయింది కదా, తర్వాత ఉక్సు పట్టి. కాజా పట్టి కింది సైడ్ పెట్టేసి పైకి ఫోల్డ్ చేసాము. ఇప్పుడు
ఉక్సు పట్టి వచ్చేసి కింద పెట్టేసి పైకి ఫోల్డ్ చేయాలి ఇలా. అంటే బ్లౌజ్ అది సీదాలో కుడతాము, ఇది ఉల్టాలో కుట్టేస్తామండి. అది సీదా పార్ట్ పైకి ఉండింది, ఈ కాజా ఉక్సు పట్టికి వచ్చేసి ఉల్టా పార్ట్ పైకి ఉంటుంది, సీదా పార్ట్ మిషన్ సైడ్ ఉంటుంది. ఇలా పెట్టేసుకొని కింద మనకి ఫినిషింగ్ కోసం క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచు మందంతో ఈ ఉక్సు పట్టిని అనేది అటాచ్ చేస్తున్నాం. ఇలా ఒక 1/2 ఇంచు కుట్టుండేలాగా వేసుకోండి. ఇక్కడైతే 1/2 ఇంచ్ వేసారంటే మీకు ఫ్రంట్లో లూజ్ అనేది తగ్గిపోతుంది. మనం ఎక్కడ ఎంత మెజర్మెంట్ వదులుకున్నాం అనేది మనకు ఫస్ట్ గుర్తుండాలి. ఆ గుర్తుని బట్టే మనము వీటిని అటాచ్ చేయాలి. బిగినర్స్ అయితే ఫస్ట్ ఓల్డ్ శారీస్ ఉంటాయి కదండి, కాటన్ శారీస్, వాటి మీద ప్రాక్టీస్ చేయండి. ఫస్టే మీరు సిల్క్ క్లాతులు చేసి ట్రై చేశారంటే చికాకు వచ్చేసి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఓల్డ్ కాటన్ శారీస్ కానీ లుంగీలు కానీ ఉంటాయి కదండి, వాటి మీద ట్రై చేయండి. ఫస్ట్ కటింగ్ అయితే పేపర్ మీద ట్రై చేయండి. స్టిచ్చింగ్ వచ్చేసి ఇలా ఓల్డ్ క్లాత్లు ఏమైనా ఉంటే వాటి మీద 1, 2 ట్రై చేశారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ టైం మంచి పీసెస్ మీద చేశారంటే అవి చెడిపోతే బాధగా ఉంటుంది కదా, కాబట్టి కంపల్సరీ ఓల్డ్ క్లాత్ మీద 1కి 2 సార్లు ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఉక్సు పట్టి అటాచ్ చేసాం కదా, తర్వాత ఇలా అడుగు ఫోల్డ్ చేసుకొని కింద రఫ్ కొట్టేసి ఇలా కింద నుంచి పై దాకా ఒక కుట్టు అనేది వేస్తున్నాను. ఇలా మనం ఉక్సు పట్టిని కుట్టేసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకున్నాము. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఉక్సు పట్టిని కాజా పట్టిని ఒకదానిపైన ఒకటి ఉంచుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎగుడు దిగుడు ఏమైనా వచ్చిందా అనేసి. నాకు 2 సమానంగా వచ్చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్లు పూర్తయిపోయినాయి కదా, ఈ డాట్స్ వల్ల ఈ బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది అనేసి అక్కడ చెప్తున్నానండి. వాటి వల్లనే మన ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ కుదిరిందంటేనే బ్లౌజ్ ఫినిషింగ్ చూడడానికి కానీ మనకి వేసుకోవడానికి కానీ బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ మొత్తం పూర్తయిపోయాయి కదా, తర్వాత వచ్చేసి బ్యాక్ మీద ఇలా ఫ్రంట్ పెట్టేసుకొని షోల్డర్లు అనేది జాయిన్ చేస్తున్నాను. ఈ షోల్డర్ జాయింటింగ్ కూడా మనము 1/2 ఇంచు క్లాత్ అనేది పెట్టాం కదా, ఇలా 1/2 ఇంచు క్లాత్ పెట్టేసుకొని 2 స్టిచ్చెస్ అనేది వేసుకున్నాను. అలానే రెండో సైడు జాయింట్ కూడా షోల్డర్ జాయింటింగ్ కూడా చేసేస్తున్నాను. ఇక్కడ మార్కింగ్ తెలుస్తుంది కదండి, మనం 1/2 ఇంచు వదిలాము, సేమ్ అలానే వేసుకోవాలి. ఇలా ఒకటి ఎలా జాయిన్ చేసామో రెండో పీస్ని కూడా సేమ్ అలానే జాయిన్ చేసుకోండి. స్టార్టింగ్లో నేను అన్ని రకాల వీడియోస్ చేశానండి. ఛానల్ అనేది గ్రోత్ లేదు కాబట్టి ఈ మధ్య చాలా వరకు బ్లౌజ్ వీడియోసే వేస్తున్నాను. అంటే చాలామంది బ్లౌజులు నేర్చుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తున్నట్లున్నారు. బ్లౌజ్ వీడియో పెడితేనే అంతో ఇంతో వీడియో వెళ్తుంది, వేరే వీడియోస్ వేస్తే వీడియోస్ అనేది వెళ్తలేవండి. చాలామందికి బ్లౌజ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందన్నట్లు నేను ఎక్కువగా బ్లౌజ్ వీడియోసే చేస్తున్నాను. మీకు డ్రెస్ కానీ ఫ్రాక్స్ కానీ ఏమైనా స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే పాత వీడియోస్ ఉంటాయి చూడండి, వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు బ్లౌజులు కాకుండా ఇంకా ఏమైనా వేరే వీడియోస్ కావాలనుకున్నా కమెంట్ చేయండి. నేను ఎక్కువ శాతం ఇవే చూస్తున్నారు అన్నట్లు ఈ 2 months నుంచి ఎక్కువ బ్లౌజ్ వీడియోసే వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి 2 షోల్డర్ జాయింటింగ్ పూర్తయిపోయింది కదా, తర్వాత వచ్చేసి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ సెంటర్ పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు మనము లోతు తీసాం కదా చేతులకి, ఆ లోతు పార్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా చూసుకొని ఒకసారి చెక్ చేసి హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. అలా కాకుండా ఉజ్జాయింపుగా మీరు జాయిన్ చేశారంటే ఈ లోతు పార్ట్ వెనకాలకి వెళ్తే మనకి బ్లౌజ్ అనేది కుదరదు, కొంచెం లాగినట్లుగా ఉంటుందండి. కాబట్టి ఆ లోతు అనేది చెక్ చేసుకొని అది ఫ్రంట్కి వచ్చేలాగానే హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోండి. ఇలా ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ నుంచి బ్యాక్ సైడ్ కుట్టాము, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ సైడ్, షోల్డర్ నుంచి ఫ్రంట్ సైడ్కు ఈ కుట్టు అనేది వస్తుంది. కంపల్సరీ ఇలా సెంటర్ నుంచే జాయిన్ చేయండి హ్యాండ్. చాలా వరకు చాలామంది మెజర్ చేసుకొని ఒక సైడ్ నుంచి కుట్టుకొస్తారు, కానీ హ్యాండ్ మిగలడమో లేదంటే తక్కువ పడడమో జరిగినప్పుడు హ్యాండ్ అనేది క్రాస్ అయిపోతుంది. నేనైతే వీలైనంత వరకు కదండి ఖచ్చితంగా నేను సెంటర్ నుంచే జాయిన్ చేస్తాను. ఇలా చేస్తేనే మనకు బ్లౌజ్ అనేది నీట్గా కుదురుతుంది. ఇది కుట్టేటప్పుడు కూడా బిగినర్స్ తెలియక బ్లౌజ్నన్నా హ్యాండ్ అన్నా కొంచెం లాగినట్టు పట్టేస్తారండి, దానివల్ల తేడా వస్తుంది, సాగినట్లు అవుతుంది కదా క్లాత్. అలా కాకుండా ఎక్కడ క్లాత్ అక్కడ సవరిస్తూ కుట్టండి. అలా కుట్టడం వల్ల మనం తీసుకున్న మెజర్మెంట్కు అదే బ్లౌజ్కి హ్యాండ్కి అనేది కరెక్ట్గా సరిపోతుంది. బిగినర్స్కి తెలియక కొంచెం క్లాత్ లాగి పడతారు, దానివల్లనే తేడా అనేది వస్తుందండి. అలా లాగి కుట్టడం వల్ల కూడా మనకి చంకల్లో ముడతలు వచ్చేస్తుంది. ఆ విషయం వాళ్ళకి తెలియక బిగినర్స్కి కొంచెం క్లాత్ గట్టిగా పట్టినట్టుగా లాగినట్టుగా కుట్టేస్తారు, అది ఒకసారి చెక్ చేసుకోండి. అలా కుట్టడం వల్ల హ్యాండ్ కానీ బాడీ కానీ సాగిపోతుంది, మీకు సరిపోదు, అలానే కుదరదు కూడా అండి, ముడతలు వచ్చేస్తాయి.
ఇలా మనం కుట్టు వేసాం కదా, తర్వాత వచ్చేసి రెండో కుట్టు ఆ చివరి నుంచి చివరి వరకు వేస్తున్నాం. ఫస్ట్ కుట్టు మాత్రమే షోల్డర్ సెంటర్ నుంచి వేయండి. రెండో కుట్టు అనేది ఒక సైడ్ నుంచి వేసినా ఓకే, అప్పటికి హ్యాండ్ అనేది మనకు కరెక్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది కదా, సరిపోతుంది. అలానే రెండు హ్యాండ్ను కూడా జాయిన్ చేస్తున్నాం. ఈ రెండు హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా మనకి లోతు తీసిన పార్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా చూసుకొని జాయిన్ చేయాలి. స్టార్టింగ్ చూసిన వాళ్ళకి ఇన్ని మెజర్మెంట్లు ఎక్కడ గుర్తుపెట్టుకోవాలని ఉంటుందండి. ఆల్రెడీ బ్లౌజులు వేసుకున్న వారికి అయితే కొంచెం ఐడియా ఉండొచ్చండి. అలా బ్లౌజు వేయడం అలవాట్లేదు డ్రెస్సులు వేసుకున్న వారికి అయితే ఏ పార్ట్ ఎక్కడ అనేది కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటారు. కాబట్టి 1-2 సార్లు వీడియో చూసిన తర్వాతనే మీరు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చేయండి. అలా కాకుండా కొంచెం చూసి మనము స్కిప్ చేసేసి వచ్చిందిలా అన్నట్టు కటింగ్ చేసుకున్నా స్టిచ్చింగ్ చేసినా మీ బ్లౌజ్ అనేది కుదరదు. కాబట్టి వీడియో వీలైనంత వరకు స్కిప్ చేయకుండానే చూడండి. అలానే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేశారంటే ఈ వీడియో మరికొందరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి. మన ఛానల్లో కొంచెం గ్రోత్ అనేది కూడా ఉంటుంది. మాకు కొన్ని వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. చాలా వరకు వ్యూస్ ఉన్నాయి కానీ వాటికి తగిన లైక్లు లేవండి. చూడండి, మీకు ఈ వీడియో యూస్ అనిపించిందంటే కంపల్సరీ లైక్ చేయండి. ఇలా రెండో హ్యాండ్ను కూడా జాయిన్ చేసిన తర్వాత రెండో కుట్టు అనేది వేస్తున్నాను. ఈ కుట్లు వేసేటప్పుడు కూడా రెండో కుట్టు వేస్తాం కదండి, అది కూడా ఈవెన్గా ఫస్ట్ కుట్టు ఎక్కడ పడిందో దానిపైన వచ్చేలాగా వేయండి. లోపలికి బయటికి వేసారంటే హ్యాండ్ వేసుకున్నప్పుడు నొక్కులుగా ఉంటుంది. అంటే కుట్టు అనేది ఈవెన్గా రాకపోతే మనకి లోపలికి బయటకు ఉంటుంది కదా, నీట్గా ఉండదు. ఇప్పుడు వచ్చేసి రెండో హ్యాండ్ను కూడా జాయిన్ చేసాం కదా, తర్వాత వచ్చేసి నెక్ పీస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ పీస్ వేసి సైడ్ జాయిన్ చేసామంటే మనకు బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది. చాలా వరకు ఈ వీడియోలో వివరంగానే చెప్పాను అనుకుంటున్నానండి. ఎక్కడైనా మీకు అర్థం కాలేదు అనిపిస్తే కామెంట్ చేయండి. అలానే ఎలాంటి వీడియోస్ మీరు కావాలనుకుంటున్నారో అది కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను నెక్ పీస్ అనేది కట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మన క్రాస్గా 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా తీసుకోవాలి. నేను వచ్చేసి ఆల్రెడీ మాకు ఎన్నో బ్లౌజులు కుట్టే అలవాటు ఉంటుంది కదండి, ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఇంచు వెడల్పుతోటే తీస్తున్నాను. బిగినర్స్ అయితే ఇంచు వెడల్పులో మేనేజ్ చేయలేరు కాబట్టి 1.5 ఇంచు వెడల్పులో ఇలా క్రాస్ ముక్కలు అనేది తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత వీటన్నింటినీ జాయిన్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ కూడా కొంచెం క్రాస్ ఉందండి, ఈ క్రాస్ ముక్కను కూడా కట్ చేసుకుంటున్నాను. ఇలా క్రాస్లో తీసుకోవడం వల్ల మనకు నెక్ కుట్టినప్పుడు రౌండ్ నెక్ అనేది నీట్గా వస్తుంది. అంటే క్రాస్ మీద మనకి పీస్ అనేది సాగుతుంది కదా, మన నెక్ ఎలా అనుకుంటే అలా వచ్చేస్తుంది. అలా కాకుండా స్ట్రైట్ పీస్ తోటి నెక్ పీస్ వేసామంటే అంత నీట్గా కుదరదండి. ఇవి జాయింట్ పెట్టుకునేటప్పుడు కూడా రెండు క్రాస్లు ఎదురెదురుగా ఉండేలాగా జాయింట్ పెట్టేసుకోవాలి. ఇలా ఉన్నాయి కదా, ఈ రెండు క్రాస్ కొనాలు అనేది ఆపోజిట్లో ఉండేలాగా జాయింట్ పెట్టాలి. స్ట్రైట్గా ఉన్న ఈ క్రాస్ ముక్కల్లోనే స్ట్రైట్ పీసెస్ కూడా జాయింట్ పెడతారు కానీ నెక్ రౌండింగ్ తిరిగిన దగ్గర కొంచెం పట్టేసినట్లు ఉంటుంది. కాబట్టి ఇలా క్రాసులు ఎదురుగా పెట్టి జాయిన్ చేస్తే నెక్ పీస్ అనేది నీట్గా తిరుగుతుంది. మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, కుట్టిన తర్వాత నెక్ కూడా నీట్గా ఉంటుంది. ఇలా అన్ని పీసులు జాయింట్ పెట్టేసుకున్నాం కదా, వీటిని అన్నింటినీ జాయింట్ పెట్టిన దగ్గర కటింగ్ పెట్టేసుకొని మన నెక్ పీస్ ఎలా వేసుకోవాలో చూద్దాం. మేము నేర్చుకునే టైంలో ఇంత అవగాహన లేదండి. ఏదో రఫ్గా నేర్చుకొని చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ మీరు నేర్చుకోవడంలో మీకు ఎన్ని డౌట్స్ వచ్చినా కానీ మళ్ళీ ఛానల్లోకి వెళ్ళి ఈ వీడియోను ముందుకు వెనక్కి ఇలా స్కిప్ చేసి చూసారంటే మీకు ఎక్కడ డౌట్ ఉందో అక్కడ చూసుకునే ఛాన్స్ ఉంది. మాకు అలా లేదండి, ఒక్కసారి చెప్పి వదిలేస్తారు. దాన్ని మేము నేర్చుకోవడానికి చాలా కష్టపడి నేర్చుకున్నాం. మీరు ఈజీగా నేర్చుకోగలరు ఇలాంటి ఛానల్ ఉండడం వల్ల. నా ఛానల్ అనే కాదండి, మీకు ఏ ఛానల్ నచ్చిందో ఆ ఛానల్ని కంటిన్యూగా దాన్ని మీరు ఫాలో అయ్యారంటే ఈజీగా త్వరగా ఒక 1 మంత్లోనే నేర్చుకోవచ్చు అండి. మేమైతే 3 మంత్స్ కంటిన్యూగా నేర్చుకున్నా కానీ మాకు చాలా డౌట్స్ ఉండేవి. చెప్పేవాళ్ళు లేరు, ఒకసారి చెప్పి వదిలేస్తారు. తర్వాత మన తంటాలు మనం పడుతూ ఎన్నో బ్లౌజులు, నేను 4 బ్లౌజులు పాడు చేశానండి. నాకు కరెక్ట్గా రావడం కోసం 4 2 బై బ్లౌజులు పాడు చేసిన తర్వాత వచ్చింది. మీకు అలాగా అది ఏ డౌట్ వచ్చినా మీరు వీడియోని మళ్ళీ స్కిప్ చేసుకొని చూసారంటే ఆ డౌట్ అనేది అక్కడ క్లియర్ అయిపోతుంది, ఈజీగా నేర్చుకోగలరు. మాకు అలా కాదు, మేము నేర్చుకునే టైంలో చాలా కష్టాలు పడ్డామండి. మీకు అలా లేదు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, త్వరగా నేర్చుకోవచ్చు. ఇలా మనం నెక్ పీస్ను ఒక 1/4 ఇంచు మందంతో ఇలా జాయిన్ చేస్తున్నాం. చిన్నపిల్లలు ఉన్న వారికి కూడా సెంటర్ వెళ్ళి నేర్చుకోవాలంటే బయటికి వెళ్ళి నేర్చుకోలేరు కదా, ఇలా వాళ్ళు పిల్లల్ని నిద్రపోయిన టైంలో అయినా కానీ ఒక అరగంట మీరు ఒక ఛానల్ అంటూ ఫాలో అయ్యారంటే త్వరగా నేర్చుకోవచ్చు. పిల్లలు ఉన్నారు, ఇంట్లో పని ఉందనే సాకులు చెప్పుకునేది కూడా లేదండి.
ఇంట్లో కూర్చొని నేర్చుకోవడం వల్ల ఈజీగా త్వరగా నేర్చుకుంటారు. ఇలా నెక్ పీస్ని జాయిన్ చేసాం కదా, చేసిన తర్వాత ఈ ఖర్చు పార్ట్ సైడు ఈ మిగిలిన క్లాత్ని ఫోల్డ్ చేస్తూ కుట్టు వేసుకోవాలి. ఇలా ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు కిందకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివర్లో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ క్లాత్ ఫోల్డింగ్ కూడా ఒక పావించి ఉండేలాగా వేసుకోండి. వెడల్పుగా ఉండిందంటే మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు అంత నీట్గా ఉండదు. ఒక పావించి వెడల్పు ఉండేలాగానే ఫోల్డ్ చేసుకోండి. మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేస్తూ అంత ఈవెన్గా వచ్చేలాగా కుట్టుకోవాలి. అలా కాకుండా ఒక దగ్గర వెడల్పుగా ఒక దగ్గర చిన్నగా అలా కుట్టారంటే హెమ్మింగ్ చేసేటప్పుడు అంత నీట్గా ఉండదండి. కంపల్సరీ పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోండి. ఇలా నెక్ పీస్ను మొత్తాన్ని కింది సైడ్ ఫోల్డ్ చేస్తూ కుట్టు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్నామంటే మనకి నెక్ పీస్ అనేది రెడీ అయిపోతుంది. స్ట్రైట్ పీస్ తోటి కూడా నెక్ పీస్ ఎలా వేసుకోవాలనేది వీడియో ఉందండి, మీరు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అంటే మన క్లాత్ ఎప్పుడైనా క్రాస్లో వేయడానికి లేదు, వీలు కావట్లేదు క్రాస్లో వేయడం అన్నప్పుడు అలా స్ట్రైట్ పీస్తో వేసారంటే మీకు అది కూడా నీట్గానే వస్తుంది. ఏమంటే అక్కడక్కడ ఫోల్డింగ్ పెట్టాలి. ఆ వీడియో ఎలా ఉంది, స్ట్రైట్ పీస్ తోటి ఎలా వేసుకోవాలనే ఐడియా కావాలనుకుంటే మీరు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. స్ట్రైట్ పీస్తో కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా అంతా ఈవెన్గా కుట్టు వేసుకున్నాం కదా, ఇలా వేసిన తర్వాత కింది సైడ్ ఉన్న క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇలా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేయండి. ఇది కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. కింద బ్లౌజ్ పీస్ మాత్రం ఈ సిజర్లోకి రాకుండా చూసుకొని కట్ చేయండి. నేను నేర్చుకునే టైంలో ఒక బ్లౌజ్కి అనుకుంటా అండి కింది పీస్ కూడా కట్ అయిపోయింది. మళ్ళీ దానిని రిపేర్ చేయడానికి చాలా కష్టం అనిపించింది. కాబట్టి ఇది కట్ చేసేటప్పుడు కింద బ్లౌజ్ పీస్ రాకుండా జాగ్రత్తగా కట్ చేయండి. ఇది కట్ చేయకుండా హెమ్మింగ్ పెట్టవచ్చు కదా అనుకోవచ్చు. అంటే కుట్టే వాళ్ళకి రాదండి డౌటు, బిగినర్స్కి రావచ్చు ఎందుకు కట్ చేయాలన్నట్లు. అది కట్ చేయకపోయాయంటే మనం నెక్ హెమ్మింగ్ చేసేటప్పుడు ఆ పీస్ అనేది బయటకు వచ్చేసి మనకి అంత నీట్గా ఉండదు. కాబట్టి ఇది నీట్గా కట్ చేసుకుంటే మన ఖర్చుపాటు లోపలికి వెళ్ళిపోయి చూడ్డానికి నీట్గా ఉంటుంది. దానివల్లనే ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలండి. బ్లౌజ్ పీస్ పడిందంటే మనం ఇంతసేపు కుట్టిందంతా వేస్ట్ అయిపోతుంది. కస్టమర్కి మళ్ళీ మనం బ్లౌజ్ కొనిచ్చే, అంటే వారికి బ్లౌజ్ పీస్ కొనియాలి, మళ్ళీ కుట్టించాలంటే మనమే నష్టపోతాం కదా. దానికోసమే ఇది జాగ్రత్తగా కటింగ్ చేయండి. ఇలా కట్ చేసాం కదా, పూర్తిగా మనము ఇలా పీస్ని మొత్తాన్ని కట్ చేసాం. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ పెట్టేసుకుంటే మనకు నెక్ అనేది నీట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్. ఈ సైడ్ జాయింట్ వచ్చేసి మనం బ్లౌజ్ పీస్తో అయినా వేసుకోవచ్చు, లేదంటే మనం ముందు కట్ చేసినప్పుడు మెజర్మెంట్లు ఎంత పెట్టామనే ఐడియా ఉన్నా దాని ప్రకారంగా అయినా కానీ కుట్టేసుకోవచ్చు. నేను వచ్చేసి 1.5 ఇంచు ఖర్చు పెట్టానండి. టేప్ తోటి 1.5 ఇంచు ఖర్చు పెట్టుకొని అయినా కుట్టేయచ్చు. లేదు అలా వద్దనుకుంటే బ్లౌజ్ తోటి మెజర్ చేసుకుంటూ అయినా ఈ కుట్టు అనేది వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోవాలండి, ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు షేప్ పట్టి అనేది కొంచెం కిందికి వస్తుంది. ఇక్కడ ఒక 1/4 ఇంచు మందం అనేది షేప్ పట్టిని ఇలా పట్టేసుకున్నాను. ముందే చెక్ చేసుకున్నామంటే ఫస్ట్ చంకల దగ్గర కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. అక్కడ కరెక్ట్గా ఉండి పీస్ ఎక్స్ట్రాగా వస్తుందంటే మనం అక్కడ వేసుకోవచ్చు, లేదంటే 4వ డాట్ అయినా వేసుకోవచ్చు. కానీ వీళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్కి 4వ డాట్ లేదనేసి నేను షేప్ పట్టి దగ్గర ఒక 1/4 ఇంచు మందం అనేది అలా కుట్టు వేసాను. అలా వేయడం వల్ల మనకి బ్యాక్ ఫ్రంట్ అనేది ఎగుడు దిగుడు లేకుండా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను కొల బ్లౌజ్ తోటి మెజర్మెంట్ పెట్టేస్తున్నాను. ఇలా హ్యాండ్ మెజర్మెంట్ చేశాను. తర్వాత వచ్చేసి చంకలో ఇలా ఒక మెజర్మెంట్ ఇచ్చుకున్నాను. అలానే కింది సైడ్లో కూడా నడుము దగ్గర కూడా ఇలా కొలుసుకొని ఇచ్చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. అలానే మనము చంకలో పెట్టిన తర్వాత ఒకసారి చెస్ట్ను కూడా చెక్ చేసుకోవాలి. మనకి చంకకు చెస్ట్కు అనేది కరెక్ట్గా వస్తేనే అక్కడ కుట్టు అనేది సెట్ అవుతుందండి. బ్లౌజ్ కూడా అటు ఇటు ఒక కుట్టు వేసిన తర్వాత నడుము 2 ఉక్సు పట్టి అలా ఉక్సు పట్టి సైడు కాజా పట్టి సైడు క్లాత్ను కూడా ఒకసారి మెజర్ చేసుకొని ఈవెన్గా వచ్చినాయి అన్నప్పుడు మనము మిగిలిన కుట్లు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ వేసాం కదా, చంకల్లో కూడా మనకి కరెక్ట్గా వచ్చేసిందండి. అలానే రెండో సైడ్ కూడా ఇలానే చేయి లూజు చంక లూజు. ఇప్పుడు వచ్చేసి నేను చెస్ట్ అనేది చెక్ చేసుకుంటున్నానండి. ఒక కుట్టు వేసిన తర్వాత కరెక్ట్గా వచ్చేసింది. తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా సైడ్ కుట్టు అనేది వేస్తున్నాను, సైడ్ జాయింట్ అనేది.
ఇది జాయిన్ చేసేటప్పుడు కూడా చూశానండి. నాకు ఫ్రంట్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంటే ఇక్కడ నేను క్రాస్ బెల్ట్ దగ్గర కొంచెం కుట్టు వేశాను. మన కొల బ్లౌజ్కి 4 డాట్ ఉందంటే 4 డాట్ అయినా వేయచ్చు. కొల బ్లౌజ్కి లేదండి, దానివల్ల నేను అక్కడ కొంచెం అనేది క్లాత్ పట్టేశాను. ఇప్పుడు వచ్చేసి చేయి కొలతని పెట్టేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనది రైట్కి రైట్ లెఫ్ట్కి లెఫ్ట్ ఉండేలాగా చూసుకోండి. కొందరికి రైట్కి లెఫ్ట్కు హ్యాండ్ లూజ్ కానీ చంక లూజ్ కానీ తేడా ఉంటుందండి. కాబట్టి ఇటు సైడ్ అటు సైడ్ పెట్టేసుకున్నామంటే మనకి తర్వాత ప్రాబ్లం ఉండదు. వీలైనంత వరకు ఉండరండి, 100లో ఒకరు ఇద్దరు ఉంటారు అలాంటి మెజర్మెంట్లు ఉన్నవాళ్ళు. కానీ మనం అలా చెక్ చేసుకోవడం బెటర్. మనకి మళ్ళీ బ్లౌజ్ అనేది రిటర్న్ వచ్చి వాళ్ళకి మళ్ళీ ఆల్టరేషన్ చేసే పని లేకుండా ఫస్ట్ టైమే మనం ఇటు సైడ్ అటు సైడ్ కుట్టేసుకున్నామంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా వరకు అవతల బ్లౌజ్ అవతల హ్యాండ్ కుట్టాం కదా, దాని ప్రకారం ఇక్కడ వేద్దామని అనుకుంటారు. అంటే మీకు డైలీ కస్టమర్ అయితే తెలిసిపోతుంది ఆవిడ చెయ్యి చంక ఏమైనా తేడా ఉందా సేమ్ ఉందా అని. అలాంటి వారికి వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ వచ్చే కొత్త కస్టమర్స్కి అయితే కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. ఇలా మనము పైనుంచి కింది దాకా ఇలా 1.5 ఇంచ్ ఖర్చు వచ్చేసింది కదా, ఇలా కుట్టు వేసేసుకున్నాం. ఇలా వేసిన తర్వాత కింది సైడ్ నడుము ఇలా కాజా పట్టిని వదిలేసి ఇలా మెజర్ చేస్తే రెండు ఒక దగ్గరికి రావాలండి కుట్టు. ఇలా వచ్చిన తర్వాతనే మనం మిగిలిన ఎక్స్ట్రా కుట్లను అనేది వేసుకోవాలి. అలా చూస్తే కరెక్ట్గానే వచ్చింది. తర్వాత నడుమును వచ్చేసి చెక్ చేసుకుంటున్నాను ఇలా కొల బ్లౌజ్ తోటి. చెక్ చేస్తే రెండు కరెక్ట్గా వచ్చాయండి. తర్వాత మనము మిగిలిన కుట్లు అనేది వేసేసుకోవాలి. ఇలా ఒక కుట్టుతో చెక్ చేసుకున్నామంటే మనకి తర్వాత క్రాస్ లేకుండా స్ట్రైట్గా వచ్చేస్తాయి కుట్లు. ఇవి వచ్చేసి చంకల్లో కూడా ప్లస్ కుర్తు వచ్చిందని చూపిస్తున్నానండి. ఇప్పుడు మనకు అంత కరెక్ట్గా సెట్